విక్టరీ వేర్ యూ హ్యావ్ అట్టర్లీ ఫెయిల్డ్. మీరు ఎక్కడైతే ఘోరంగా ఓడిపోయాడో అక్కడ మీకు సునాయాసంగా గెలుపునిచ్చేవాడు. ఎస్, ఇట్స్ పాసిబుల్. ఈరోజు నేను ఇలా మాట్లాడుతుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు. నేను పల్లెటూరులో చదువుకున్నాను, తెలుగు మీడియంలో. నా కజిన్స్ అందరూ సిటీస్లో చదువుకున్నారు. బికాజ్ మై మమ్మీ పల్లెటూరులో గవర్నమెంట్ జాబ్ చేయవలసి వచ్చింది కాబట్టి. ఈరోజు నేను ఇంగ్లీష్ మాట్లాడితే నా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి నా కజిన్స్, నాతో కలిసి పెరిగిన వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. నా దగ్గర ఉన్నంత రిచ్ వొకాబులరీ వాళ్ళ దగ్గర ఇంగ్లీష్లో లేదు. నా క్లాస్మేట్స్ ఈ సిటీలో కూడా ఉన్నారు, చాలా చక్కగా సెటిల్ అయ్యారు నా క్లాస్మేట్స్. స్కూల్లో ఐ వాజ్ ఎ టాపర్. కానీ స్కూలు ఎండింగ్లో 10th క్లాస్ 6 months అయ్యేటప్పటికి, హాఫ్ ఇయర్లీ అయ్యే టైంకి మమ్మీ డాడీ ఇద్దరు ఆఫ్రికా వెళ్ళిపోయారు. నేను గార్డియన్స్తో ఉన్నాను. సో ఐ సఫర్డ్ ఫ్రమ్ లోన్లీనెస్, ఒక కైండ్ ఆఫ్ ఎ హోమ్ సిక్నెస్. అండ్ నాకు ఇష్టమైనటువంటి కోర్స్ని, గ్రూప్ని ఇప్పించడానికి మా గార్డియన్స్ సంతకం పెట్టనన్నారు. సో ఐ స్టార్టెడ్ హేటింగ్ స్టడీస్. చదువుని ద్వేషించడం మొదలుపెట్టాను. సో వాళ్ళ మీద ఉన్న కసితోటి ఫెయిల్ అయిపోయాను. క్లాసులకి రెగ్యులర్గా వెళ్తాను, కాలేజీలో చెడిపోలేదు, నేను రాసివ్వగలను అన్నమాట. ఐ వాజ్ ద బెస్ట్ బాయ్, వెరీ గుడ్ బాయ్, బట్ అ వెరీ బ్యాడ్ స్టూడెంట్. కనీసం చదువులో రాణించకపోయినా వేరే వాటిల్లో రాణించుంటే ఎంత బాగుండేది. అది కూడా లేదు, ఆ నైపుణ్యం కూడా లేదు. మంచివాడిగా ఉండి చదువులో ఫెయిల్ అయిపోయాను. మా ఇంటికి ఒక డాక్టర్ గారు వచ్చేవాళ్ళు, మా ఫ్యామిలీ ఫ్రెండ్. వాళ్ళ అమ్మాయి ఫెయిల్ అయితే ఆయన కష్టపడి ఆ అమ్మాయిని పాస్ చేయించి తర్వాత పక్క రాష్ట్రంలోకి తీసుకెళ్ళి ఎంసెట్లో ఆమెకి రాకపోతే ర్యాంక్, ఆమెను ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేశాడు. ఆమెకంటే 1 year చిన్నోడిని నేను. తర్వాత నేను ఫెయిల్ అయితే ఆయన ఏమన్నాడంటే, స్క్రూ డ్రైవర్లు ఇచ్చి పంపించేయచ్చు కదా మీ అబ్బాయిని అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది మనుషులు ఎలాంటి వాళ్ళు. అంటే మీ అమ్మాయి ఫెయిల్ అయితేనేమో నువ్వు పక్క రాష్ట్రంలో ఇంజనీర్ని చేస్తావు, నేను ఫెయిల్ అయితేనేమో నేను మెకానిక్ నవ్వాలి. మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రభువా, నువ్వు నిజంగా నేను మారు మనసు పొందితే, నాకు రక్షణ అనుభవం ఉంటే, నాకు నువ్వు ఆత్మనిచ్చుంటే, నువ్వు జ్ఞానానికి మూలమైతే నాకు జ్ఞానాన్ని ఇవ్వు. నన్ను అందరూ అజ్ఞానిగా చూస్తున్నారు. ఐ జస్ట్ వాంట్ టు ప్రూవ్ టు ద వరల్డ్ దట్ ఐ యామ్ ఎ వైజ్ మ్యాన్. అండ్ దేవుడు నాకు విజ్డమ్ ఇచ్చాడు. ఎక్కడ ఓడిపోయానో అక్కడ నన్ను గెలిపించాడు ఆయన. మన పని ఏంటంటే ఆయన నమ్మడం. చాలా కాలం నుంచి మనం చర్చ్కి వస్తున్నాం, యేసుప్రభుని ఎలా చూస్తున్నాం అన్నది ప్రశ్న. యేసుప్రభుని చూడాల్సిన స్థాయిలో చూస్తున్నామా లేదా అన్నది ప్రశ్న. పౌలు అంటాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అని వదిలిపెట్టాడు పౌలు. ఈరోజు చాలామంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుతున్నారు. దెర్ ఈజ్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యాజ్ సచ్. వెన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ యాంకర్డ్ ఇన్ ద కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్, దెన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వ్యాలిడ్. ఆత్మవిశ్వాసం ఎప్పుడు విలువైంది అవుతుందంటే, దానికి ఎప్పుడు విలువ వస్తుందంటే, దేవుని యందు మన విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో ఆ విశ్వాసంలోంచి పుట్టుకొచ్చిన ఆత్మవిశ్వాసం నిజమైన ఆత్మవిశ్వాసం. పౌలు, మీరు ఫిలిప్పీ పత్రికలో చదివితే పౌలు అంటాడు, నేను సమస్తమును చేయగలను అని. నేను ఫుల్ స్టాప్ పెట్లా అని ఏమనంటే, నన్ను బలపరచు క్రీస్తు నందు నేను సమస్తము చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. యేసుప్రభుని మనం ఎలా చూస్తున్నాం, దాన్ని బట్టే నేనెవరనేది నాకు అర్థమవుతుంది. న్యూనతాభావంతో సఫర్ అయ్యేవాడిని నేను. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పాలంటే నాకు కాళ్ళలోనికే. సచ్ ఎ టిమిడ్ బాయ్ ఐ వాజ్. కానీ ఈరోజు నా 1000 మందితో నేను మాట్లాడగలను. నేను ఎస్పీలతో మాట్లాడాను, ఐఏఎస్ ఆఫీసర్స్తో మాట్లాడాను యేసుప్రభు గురించి కూడా. నక్సలైట్లతో కూర్చొని ప్రత్యక్షంగా వాదించాను బైబిల్ కరెక్ట్ అని, కార్ల్ మార్క్స్ కంటే కూడా యేసుప్రభు గొప్పవాడని. గాడ్ హెస్ గివెన్ మీ కరేజ్. భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సైంటిస్టులతో కూర్చున్నాను. దే కుడ్ నాట్ ఆన్సర్ మై క్వశ్చన్స్.
ఐఎమ్ జస్ట్ ఎన్ ఎంఏ. బహుశా నాకు గుర్తుండి నేను పెద్దవాళ్ళతో కూర్చున్నప్పుడు కొన్నిసార్లు నాకు ఇంకా పీజీ కూడా అవ్వలేదు. నేను ఎక్కడ ఓడిపోతానో అక్కడ నన్ను గెలిపించగలిగిన ప్రభువు నాకున్నాడు, మనకున్నాడు. మనం యేసు ప్రభువుని ఎలా చూస్తున్నాం అన్న దానిపైన మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం అన్నది ఆధారపడి ఉంటుంది. మన జీవితాన్ని ఎలా చూస్తున్నాం అనేది ఆధారపడి ఉంటుంది. మీ దేవుడు ఎవరో మీకు తెలిస్తే మీరు బ్రతకగలరు. నేను ఈ మధ్య కరోనాలో మరణ సైతం మీదకి వెళ్ళాను. 17 kgs I lost. నేను హాస్పిటల్లో ఒక స్కెలిటన్ లాగా, అస్థిపంజరం లాగా పడుతున్నాను. నాకు మెమరీ పోయింది, నా కళ్ళు సరిగా కనపడలేదు, నా సంతకం నేను చేయలేకపోయాను. తెలుగులో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలంటే నాకు 2-3 నిమిషాలు పడుతుంది. తెలుగులో మాటలన్నీ ఒక దగ్గరికి చేర్చుకొని తెలుగులో ఒక సెంటెన్స్ చేయాలి. 5 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. డాక్టర్ అన్నాడు, రేపు ఉదయం 10:30కి నువ్వు బయాప్సీ చేసుకోవాలి, నీకు క్యాన్సర్ వచ్చింది, బయాప్సీకి పంపించాలి. నేను డాక్టర్తో పోరాడాను. నేను ఇంటికి వెళ్తాను, ప్రార్థన చేసుకుని మళ్ళీ వస్తాను డాక్టర్, నాకు మిగిలిన విషయాలకి ట్రీట్మెంట్ ఇవ్వండి. అప్పటికే నాకు హైపర్ కాల్షియం వచ్చింది. తర్వాత నాకు డయాలసిస్ పెట్టడానికి మొత్తం రెడీ చేశారు. పోట్లాడి డయాలసిస్ తీయించేస్తున్నాను ఆ రాత్రి. నాకు సి బ్లాకర్ రాశారు, ఎందుకంటే నాది సిస్టమిక్ హైపర్ టెన్షన్ హైకి వెళ్ళిపోతుంది. సి బ్లాకర్ అనేటువంటి ఆ బీపీ టాబ్లెట్ వేసుకున్నప్పుడు నాకు నిద్ర సరిగ్గా పోవట్లేదు, ఇన్సోమ్నియా వచ్చింది. ఉదయం 6:30కి నిద్ర పడితే 10:30కి మెలకు వస్తుంది. ఆ తర్వాత దినమెల్లా నిద్రపోలేను, ఒక పూటే తినగలను, రెండో పూట తినలేను. రోజు రోజుకి ఒక పావు కిలో తగ్గిపోతూ ఉన్నాను. ప్రభుని అడిగాను, డాక్టర్ ట్రీట్మెంట్ ఏమని అంటాడు, ప్రభు ఏం చేయమన్నాను. దేవుడు అన్నాడు, గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్, ఐ టేక్ కేర్ ఆఫ్ యూ. డాక్టర్ గారి దగ్గర చెప్పాను, డిశ్చార్జ్ చేస్తాను కదా, ట్రీట్మెంట్ ఇవ్వనన్నారు కదా, నేను బయాప్సీకి రాను, డిశ్చార్జ్ చేయడానికి. డాక్టర్ గారు డిశ్చార్జ్ షీట్ మీద సంతకం చేయమన్నారు. ఇది మీరు ప్రింట్ చేసుకున్న షీట్ సార్, మీరు వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతున్నాను, ట్రీట్మెంట్ ఇవ్వనన్నారు కాబట్టి అది రాసివ్వండి, సంతకం పెడతాను. పెద్ద గొడవ అయింది నాకు డాక్టర్కి. మా ఆవిడ, మా బామర్దులు వీళ్ళందరూ వచ్చి డాక్టర్ మీద వెళ్ళిపోతానంటాం ఏంటి అంటే, దేవుడు వెళ్ళిపోకుండా వెళ్ళిపోతాను. ఇంటికి వెళ్ళి 15 రోజులు మంచానికి అతుక్కుపోయాను. నాకు అయోట డౌట్ కూడా లేదు. మా ఆవిడ ఒక ప్రశ్న అడిగింది, దేవుడు ముట్టుగానే స్వస్థత జరుగుతుంది కదా, నీకెందుకు జరగట్లేదు? దేవుడు యోగికి స్వస్థత తెలియజేశాడు, నీకు తెలియదా అని అడిగాడు. దేవుడు లాజర్ దగ్గరికి రావడం లేట్ చేశాడని నీకు తెలియదా అని అడిగాడు. ఈ వాక్య భాగాలు కూడా ఉన్నాయి బయట. నాకేదో నేర్పించాలనుకుంటున్నాను. నన్ను ప్రేమించే ఒక ఆంటీ, రోజు నా గురించి ప్రార్థన చేసే ఒక ఆంటీ ఫోన్ చేసి, ఎందుకయ్యా స్వస్థపరచుకుని అడగవట, ఎందుకు అడగవు అని అడుగుతున్నాను. ఎందుకు అడగాలంటే అన్నాను నేను, ఆయనకి ఇష్టమైతే స్వస్థపరుస్తాను. నేను నా భార్యకి ఒకటే మాట చెప్తాను, ఎప్పుడు స్వస్థపరుస్తాడో నాకు తెలియదు, కానీ ఆయన స్వస్థపరుస్తాడని చెప్పాడు. స్వస్థపరుస్తాడు. 15 రోజుల తర్వాత నువ్వు 3 నెలలు నాన్ వెజ్ తినకూడదంటే, ఈరోజు నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. దైవ సేవకుల మరణం దైవ దృష్టికి ఎంతో ప్రియమం. మరణం కాదది పయనం, పరదైసులో జీవం పదిలం. అలసట ఎరుగని జీవనం, దైవ సేవలో ఇల పయనం. కన్నీటి ప్రార్థన జీవితం, ముళ్ళ బాటలో నడిచిన వైనం. ఆత్మల రక్షణకై, దేవుని మహిమకై, ఆత్మల రక్షణకై, దేవుని మహిమకై. చింత ఎందుకు నేస్తమా, తిరిగి లేచుట తథ్యం సుమా. ప్రభువు లేచాడు నేస్తమా, పునరుత్థానమే సాక్ష్యం సుమా. క్రీస్తు పునరుత్థానమే సాక్ష్యం సుమా.